కాంతమ్మకు టెన్షన్ ఎక్కువవటం వల్ల ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. చాలాసేపు తిరుగుతుండడం వల్ల కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అయినా కాంతమ్మ తన మనవరాళ్లు ఇందు బిందు కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఇంతలో దూరంగా సుబ్బారావు కనిపించాడు. ఒరేయ్ సుబ్బిగా ఇలా వచ్చి చావరా వెదవా. ఇదిగో కాంతమ్మ, ఇంకోసారి నన్ను సుబ్బిగా అన్నావంటే ఊరుకోను. మూసలిదానివని చూస్తున్నాను. లేకుంటే ఈ పాటికి మూతిపళ్ళు రాలగొట్టేవాణ్ణి. నీకంత సీన్ లేదులేరా వెదవన్నరా వెదవా. చిచి, నీ బతుకంతా ఇంతే. పానికి మాలిన మాటలు మాట్లాడి నీ మొగుణ్ణి కూడా పైలోకానికి పంపించేస్తావు. ఇప్పుడు ఊరి మీద పడి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీలాగే నీ మనవరాళ్ళని కూడా తయారు చేస్తావు. వాళ్ళకేం తక్కువరా? మహారాణుల్లా పెరిగారు, యువరాణుల్లా బతుకుతున్నారు. అబ్బో, రాణులు మహారాణులు భలే చెప్పావులేవమ్మా. అక్కడ మీ రాణులు ఊరిని తాగలబెట్టేస్తున్నారు, వెళ్ళి చూడు. ఏంట్రా నువ్వనేది? నిజమా? తొందరగా వెళ్ళు, నీ మనవరాళ్లను కాపాడుకో, లేకుంటే చెట్టుకు కట్టేసి కొడతారు. అలా సుబ్బారావు అనేసరికి పరుగు పరుగున కాంతమ్మ ఊరి చివర ఇంటికి చేరుకుంది. ఇందు బిందులు తలదించుకుని మౌనంగా ఉన్నారు. పక్కనే చలపతి బోరున ఏడుస్తున్నాడు. ఏంట్రా చలపతి, ఏమైంది? అట్ట ఏడుస్తున్నావేంటి? నా మనవరాళ్ళు తలదించుకొనున్నారేంటి? వాళ్ళకేమైంది? నోరు తెచ్చి చెప్పవే. ఒసే ఇందు, నువ్వే ఏదో తింగర పని చేస్తుంటావు, నిజం చెప్పవే అంటూ కాంతమ్మ ఇందుని కొట్టడానికి వెళ్తుంది. ఇంతలో బిందు, బామ్మ ఆగవే, ఆగు, ఇందులో చెల్లి తప్పేం లేదులే. అసలేం జరిగిందే నాకు వెంటనే తెలియాలి. ఆపవే, నోరేసుకుని పడిపోతున్నావు. ముందక్క చెప్పేది విను, తర్వాత మాట్లాడు. నువ్వు చెప్పవే బిందు. చలపతి బాబాయ్ 2 రోజుల నుండి ఏడుస్తూనే ఉన్నాడు. ఏంటా అని ఇందు అడిగింది. అప్పుడు, దేవుడికి పూజ చేసి నా బాధ చెప్పుకుంటున్నాను. ఇంతలో నీ చిన్న మనవరాలొచ్చింది. దేవుడు చల్లగా చూడాలంటే ఒక పని చెయ్యాలని చెప్పింది. నేనేదో ఆశపడి ఆ పనేంటో కనుక్కుందామని అడిగాను. తరువాత నీ మనవరాలు ఏం చేసిందంటే, నేనేం చెయ్యలేదు, ఆయన చల్లగా ఉండాలని దేవుణ్ణి వేడుకుంటున్నాడు కదా, అందుకే చలపతి బాబాయిని కళ్ళు మూసుకోమని చెప్పి ఇంటికి నిప్పంటించాను. ఇందు ఆ విషయం చెప్పగానే అందరూ షాక్ అవుతారు. కాంతమ్మ అయితే కన్నెర చేస్తుంది, కోపంతో ఊగిపోతుంది. ఎంత పని చేసావే, దొంగ కోళ్లు పట్టేదానా? తల్లి లేని దానివి కదా అని గారాబంగా పెంచాను కదే. ఇలాంటి తింగర పనులు చేస్తూ నా పరువు తీస్తున్నావు కదే. ఎందుకే వాడి ఇంటిని తగలబెట్టావు? వాడేం పాపం చేశాడే? నువ్వాగే బామ్మ, నేనీ తప్పు చేయలేదు. చలపతి బాబాయ్ దేవుణ్ణి ఏం కోరుకున్నాడు? తనను తన ఇంటిని చల్లగా చూడమనే కదా. అందుకే నేను ఆ ఇంటిని తగలెట్టేశాను. అలా తగలెట్టడం వల్ల ఇల్లు మంటలతో వేడిగా మారిపోయింది కదా. ఆ వేడి తగ్గిన తరువాత కాస్త చల్లటి గాలికి చలపతి బాబాయ్ కాస్త ఉపశమనం పొందాడు కదా. అంటే దేవుడు ఆయనకు మంచి చేస్తున్నాడని అర్థం. నేను ఆ విషయాన్ని ఆయనకి చెప్పాను, అంతే. ఓసిని దుంపతెగా, ఎంత పని చేసావే? చేసిందే తింగిరి పని, మళ్ళీ దాన్ని వెనకేసుకురావడమోటి. నీ మోహం మండ. నువ్వు పదవే, ఇంటికి పద అని కాంతమ్మ ఇందుని తీసుకెళ్తుండగా చలపతి అడ్డుపడ్డాడు. ఆగండమ్మా, ఆగండి. చేసిందంతా చేసేసి ఇలా ఏమీ ఎరగనట్టు వెళ్తున్నారు. ముందు నా ఇంటిని నాకు తెచ్చివ్వండి, లేకుంటే ఇక్కడి నుండి కదిలేదే లేదు. ఇదిగో కాంతమ్మ, నీకు మర్యాద ఉండదు చెప్తున్నా. ఒరే చలపతి, ఏంట్రా మాటలు? కాస్తైనా బుద్ధుండక్కర్లా? అదేదో చిన్నపిల్ల తెలియక చేసింది, వదిలేరా. వదిలే ప్రసక్తే లేదు. నా ఇంటిని నాకు తెచ్చివ్వండి. మేమేమైనా దేవుళ్ళమా? మాకు మహిమలు శక్తులు ఉన్నాయా ఈ ఇంటిని ప్రత్యక్షం చేయడానికి? నువ్వాగరే, చేసిందంతా చేసేసి నా కొంప ముంచావు కదే. కాంతమ్మ చలపతి వాదులాడుకుంటుండగా ఇందు తీక్షణంగా చూస్తుంది. ఇక ఆ సమయంలోనే బిందు కాస్త తెలివిగా ఆలోచించి, ఇదిగో చలపతి బాబాయ్, నా చెల్లి నీకు మంచి చేసింది. నీకొక విషయం తెలుసా? నువ్వు కట్టుకున్న ఈ ఇల్లు మహా అయితే 1,00,000-2 లక్షలో ఉంటుందిగా. ఇప్పుడు ఈ ఇల్లు కాలిపోవడం వల్ల నీకు 5 లక్షల వరకు లాభం వస్తుంది. బిందు ఆ విషయం చెప్పగానే చలపతి ఆత్రుతగా చూస్తాడు. అంత డబ్బెలా వస్తుందమ్మా? అది కూడా ఇల్లు కాలిపోవడం వల్ల? నాకు నమ్మబుద్ధి కావట్లేదే. ఏదైనా ప్రమాదంలో ఇల్లు కాలిపోతే ప్రభుత్వం ఆసరాగా 5 లక్షల వరకు నష్టపరిహారం ఇస్తుంది. నీ ఇల్లు కూడా ప్రమాదం వల్ల కాలిపోయిందని చెప్పు. అప్పుడు ప్రభుత్వం వాళ్ళు నీకు 5 లక్షల వరకు ఇస్తారు. దాంట్లో 2 లక్షలతో నీ ఇల్లు కట్టుకో. ఇక మిగిలిన 3 లక్షలు నీకు లాభమే కదా. బిందు ఆ విషయం చెప్పగానే చలపతి ఉబ్బి తబ్బిబ్బైపోతాడు.
ఆనందంతో పొంగిపోతాడు. ఆ టైంలోనే ఇదే మంచి ఛాన్స్ అనుకుని బిందు తన చెల్లి ఇందుని కాంతమ్మని తీసుకుని ఇల్లు చేరుకుంది. ఇంటికి వెళ్ళగానే కాంతమ్మ ఇందుని ఇష్టం వచ్చినట్టు తిట్టింది. బిందు అడ్డుపడినా ఆగలేదు. ఇందు మాత్రం ఆ తిట్లన్నింటినీ మౌనంగా వింటుంది. బామ్మలా తిడుతూ ఉంటే ఎలా వింటున్నావే? కొంపదీసి ఆ తిట్లు నీకు వినిపించట్లేదా? చెవుడేమైనా వచ్చిందా? నాకెందుకు చెవిడొచ్చిందక్కా, నేను బామ్మ చెప్పే మాటలు వింటున్నాను. రేపొద్దున బామ్మ చనిపోయిందనుకో, అప్పుడు అలాంటి తిట్లు నేను కూడా తిట్టాలి కదా, అందుకే మౌనంగా బామ్మ తిట్లు వింటున్నాను. ఇందు అలా చెప్పేసరికి కాంతమ్మకి కోపం ఇంకొంచెం ఎక్కువైంది. ఇక ఏం మాట్లాడలేక వంటింట్లోకి వెళ్లిపోయి తన కోపాన్ని వంటపాత్రలపై చూపిస్తుంది. ఆ రాత్రి అలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే కాంతమ్మ నిద్రలేచి చూసేసరికి ఇందు కనిపించలేదు. ఓరి నాయనో, ఓరి దేవుడో, ఏదో ఒక్క మాట అన్నానని ఇలా ఇంట్లో నుండి వెళ్ళిపోతుందా? నేనేమన్నానని? ముక్కుబచ్చలారని బిడ్డ ఎక్కడుందో, ఏం చేస్తుందో? అయ్యో దేవుడా, ఎంత పని చేసావు తండ్రి. నా మనవరాలు ఇందు క్షేమంగా ఉండేలా చూడు తండ్రి. అయ్యో భగవంతుడా. కాంతమ్మ అలా బాధపడుతూ ఉండేసరికి బిందు పగలబడి నవ్వుకుంటుంది. చెల్లి కనిపించట్లేదని నేను బాధపడుతుంటే నువ్వేంటి అలా నవ్వుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? చెల్లి ఎక్కడికి వెళ్ళలేదు, అదిగో ఆ పెరట్లో ఉంది చూడు. కాంతమ్మ బిందులు పెరట్లో ఉన్న ఇందు దగ్గరికి వెళ్లారు. అక్కడికెళ్లి చూసేసరికి ఇందు పెరట్లో కాసిన పువ్వులు చూసి ఆనందిస్తుంది. ఇంతలో పక్కింటి నుండి పావని వస్తుంది. ఒసేయ్, నీకేం మాయరోగమే? నా పెరట్లో రోజా పువ్వులన్నింటినీ కత్తిరించి పారేశావు. నీకు రోజా మొక్కలున్నాయిగా, నా మొక్కలన్నీ పీకి పారేశావు. కొంచెమైనా బుద్ధుందా? పావని అలా తిడుతుంటే ఇందు నవ్వుతుంది. ఏంటే పిచ్చిదానిలా నవ్వేంటి? చెంపలు వాయించాలా? అంటూ ఇందుని కొట్టడానికొస్తుంది. ఇంతలో కాంతమ్మ అడ్డుపడింది. ఆగమ్మాయి, ఇదెందుకంతలా చేసిందో అడిగి తెలుసుకుంటాను. చెప్పవే, చెప్పు. అడుగుతుందిగా, ఎందుకా పని చేశావు? నా పెరట్లో కంటే దాని పెరట్లోనే పువ్వులు ఎక్కువగా ఉన్నాయి. అదే నాకు నచ్చలేదు, అందుకే ఆ పని చేశాను. రోజూ ఈ పావని తలలో పూలు పెట్టుకుని తెగ సంబరపడిపోతుంది. నాకది నచ్చలేదు, అందుకే ఇలా చేశా. ఇప్పుడు ఇది ఎలా తలాడించుకుని వెళ్తుందో చూస్తాను. అయ్యో, ఈ దరిద్రపు దాన్ని కట్టడి చేయలేకపోతున్నానే. ఓసై నొంగరాచి, ఎందుకే నా కొంప ముంచుతావు? వేగలేకపోతున్నానే నీతో. ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండబుద్ధి కాలేదు. నేను కాశీకెళ్ళిపోతాను, లేకుంటే గుడిమెట్ల దగ్గర కూర్చుని బిచ్చమెత్తుకుంటాను. అంతేగాని ఇదున్న చోట నేను అస్సలుండను. కాంతమ్మలా నూరు పారేసుకుంటుంటే బిందు వచ్చి, ఆగు బామ్మ, పొద్దు పొద్దున్నే ఇలా చేయడమేంటి? ఇదిగో పావని, ఇప్పుడేమైందని చెప్పు. అయినా నా చెల్లి చేసింది నీ మంచికే. నా మంచికా? ఆ పచ్చని చెట్లను నేలపాలు చేసి ఎలా నవ్వుతుంది చూడు. మళ్ళీ అది నా మంచికంట. రోజూ రోజా పూలు పెట్టుకోవడం వల్ల అందరూ నిన్ను చూసి దిష్టి పెడతారు. దానివల్ల నీకు అనారోగ్య సమస్యలొస్తాయి. నీ ఆరోగ్యం చెడిపోతే సంతోషంగా ఉంటావా? ఉండవు కదా. అవునవును, మొన్న కూడా నాకు వాంతులయ్యాయి. ఎవరు దిష్టి పెట్టారో ఏంటో, రోజు నాకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. నువ్విప్పుడు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, ఇకపై నేను జాగ్రత్తగా ఉండాలి. నీ చెల్లి ఇలా చేయడం కూడా నా మంచికేనేమో. పావని, ఇంకేం ఆలోచించకుండా వెళ్ళు. సరే అయితే, నేనెళ్ళొస్తాను అంటూ పావని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పావని వెళ్లిపోయిన తరువాత బిందు కాస్త ఊపిరి పీల్చుకుంది. కాంతమ్మ మాత్రం కోపం వచ్చినా మౌనంగానే ఉండిపోయింది. ఇక రండి, అందరూ టిఫిన్ తిందాం. అమ్మా బిందు, ఆ పచ్చడి కాస్త చేసి పెట్టు. నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తొందరగా తినేద్దాం. అలాగే బామ్మ అంటూ బిందు వంటగదిలోకి వెళ్ళింది. కాంతమ్మ స్నానం పూర్తి చేసుకుని టిఫిన్ తినడానికి కూర్చుంది. అప్పుడే వేడివేడిగా ఉన్న టిఫిన్ ప్లేట్లో వడ్డించుకుని ఆవురావురుమంటూ తింటుంది కాంతమ్మ. అలా ఆవిడ తింటూ ఉంటే బిందు కొసరి కొసరి వడ్డిస్తుంది. కాసేపటి తరువాత కాంతమ్మకు కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది. ఓరి నాయనో, నాకేదో అయిపోతుందే. అమ్మ బిందు, నా కడుపులో తిప్పుతుంది. బిందు కంగారు పడిపోయింది. కాంతమ్మకి వాంతులు కూడా మొదలయ్యాయి. అలా కొంతసేపటి తరువాత కాంతమ్మని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ కాంతమ్మని పరీక్షించి కాపాడతాడు. ఈవిడ తినే వంటలో ఎలుకల ముందు కలిపారు, అందుకే ఈవిడకిలా జరిగింది. కొంచెం అయ్యుంటే ఈవిడ చనిపోయేవాళ్లేమో. ఓయమ్మో, ఎలుకల మందా? ఎవరు కలుపుంటారే? నేనే కలిపాను. ఇందు అలా అనేసరికి అక్కడున్న వాళ్లంతా అవాక్కైపోయారు. తొందరగా టిఫిన్ చేయమని చెప్పావు కదా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయన్నావు.
అందుకే ఎలుకలు చనిపోవడానికి అలా చేశాను. నేనిలా చేస్తే నీ కడుపులో ఎలుకలు చేస్తాయనుకున్నా, కానీ నువ్వే చేస్తావని నాకేం తెలుసు? ఓసి తింగరి మొహందానా, ఎంత పని చేసావే, నీ మొహం మండ. కాంతమ్మ అలా ఇందుని తిడుతూ ఉంటే ఇందు మాత్రం మౌనంగా వింటుంది. బిందు మాత్రం తన చెల్లికి తిట్లు పడకుండా కాంతమ్మనక్కడి నుండి తీసుకెళ్తుంది. అప్పటి నుండి ఆ ఊళ్ళో అందరూ ఆ తింగరి చెల్లి చేసే పనులు తలచుకుంటూ, తెలివైన అక్క చేసే పనులు పొగుడుతూ ఉంటారు. అక్క చెల్లెళ్ల గురించి అందరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు.